నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 20 నుంచి 50 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రసం పీల్చి పురుగులు, లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. జూన్ నుండి జులై నెలాఖరు వరకు ఈ పంట విత్తాల్సి ఉండగా తొలకరి వర్షాలు ఆలస్యమవడంతో ఆగస్టు మొదటి వారం వరకు వేరుశెనగను సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు చీడపీడల బెడద రైతులకు ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా రసం పీల్చు పురుగుల వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది. వెంటనే వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు. వేరుశెనగ విత్తుకున్నటువంటి 10 రోజుల నుంచి 15 రోజుల తర్వాత సాధారణంగా ఎక్కువ ఈ రసం పీల్చే పురుగులు బెడద అనేటువంటిది కూడా ఎక్కువగా మనం పొలంలో చూస్తూ ఉంటాం. ఈ రసం పీల్చే పురుగులు కనుక చూసినట్లయితే తామర పురుగులు, అలాగే పేనుబంక, అలాగే మనకి నల్లి పురుగులు అనేటువంటివి ఎక్కువగా మనం చూస్తుంటాం. అలాగే పచ్చదోమ కూడా చాలా విపరీతంగా మనకి పంట పొలంలో ఆశించి నష్టపరుస్తుండడం కూడా చూస్తుంటాం. ఈ తామర పురుగులు కనుక ఉధృతి చూసినట్లయితే ఈ తామర పురుగులు ఆశించినప్పుడు ఈ పంట అంతా కూడా గిడసబారిపోయి మొక్కలన్నీ కూడా ఆకులు దగ్గరగా ముడుచుకుని ఎండిపోయినట్లుగాను వడలిపోయినట్లుగాను మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ పేనుబంక లేదా నల్ల జడ అనేటువంటిది ఆశించినప్పుడు ఎక్కువగా ఈ ఆకుల మీద, లేత చిగురుల మీద గుబురుగా ఉండి రసాన్ని పీల్చడం వలన లేత చిగురులన్నీ కూడా ఎండిపోవడము, మొక్క అంతా కూడా కుంచుకుపోయినట్లుగా ఎదుగుదల లేకుండా నేలలోకి వంగిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక అలాగే పచ్చదోమ కూడా ఆశించినప్పుడు ఎక్కువగా ఆకులు అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు క్రమేపీ వి ఆకారంలో ఎండిపోతుండడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వీటికి తొలి దశ నుంచి కూడా రైతు సోదరులు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ రసం పీల్చే పురుగులకు ఎక్కువగా పసుపు రంగు పట్ల ఆకర్షితమవుతుంటాయి కాబట్టి పొలంలో అక్కడక్కడ మనం పసుపు రంగు జిగురు ఆకర్షకరలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎకరానికి 10 చొప్పున ఈ జిగురు ఆకర్షకరలు ఉంచుకున్నట్లయితే పచ్చదోమ, నల్ల పేను అనేటువంటిది కూడా తొందరగా ఆకర్షించబడి కొంతవరకు పురుగు అనేటువంటిది ఎక్కువ కాకుండా మనం చేసుకోవచ్చు. అలాగే నీలిరంగు జిగురు ఆకర్షకరలు ఉంచుకున్నప్పుడు ఈ తామర పురుగులు అనేటువంటివి ఆకర్షించబడి చనిపోతుండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే తొలి దశ నుంచి కూడాను పంట వేసుకున్న 10 రోజుల తర్వాత నుంచి కూడాను వేప గింజల కషాయం తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. 5% వేప గింజల కషాయం లేదా లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి తప్పనిసరిగా ఈ వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే పైపాటుగా వచ్చేటువంటి రసం పీల్చే పురుగులని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ తామర పురుగులు కానీ లేదా తెల్లదోమ కానీ ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని 320 మిల్లీలీటర్ల చొప్పున వేప నూనె 1 లీటర్ చొప్పున కలిపి కొంతవరకు సబ్బు పొడి 1 కిలో చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే రసం పీల్చే పురుగులకి తప్పనిసరిగా విత్తన శుద్ధి కూడా చేసుకుని విత్తుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 600 FS అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్ల చొప్పున 4 మిల్లీలీటర్ నీటికి కలిపి ఈ ద్రావణాన్ని కిలో విత్తనానికి పట్టించి కనుక విత్తుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడ తగ్గడంతో పాటుగా ఈ వైరస్ తెగుళ్లు కూడా పరోక్షంగా అరికట్టుకోవడానికి మనకి ఈ విత్తన శుద్ధి అనేటువంటి ప్రక్రియ ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకున్నటువంటి విత్తనాన్ని విత్తుకోవాలి. వేరుశెనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటారు శాస్త్రవేత్త. ఎర్రగొంగలి పురుగు, ఆకుముడత పురుగు, అలాగే పొగాకు లద్దె పురుగు అనేటువంటివి ఎక్కువగా పంటను నాశనం చేస్తూ ఉంటాయి. వీటి యొక్క లక్షణాలు చూసినట్లయితే ఆకుముడత పురుగు అనేటువంటిది సాధారణంగా ఆకుల్ని దగ్గరగా చేసి గూడుగా చేసి తినడం వలన లోపల ఉండేటువంటి పత్రహరితాన్ని బాగా గోకి తినడం వలన ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లుగాను కాలిపోయినట్లుగాను మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రాంతాల్లో దీన్ని అగ్గి తెగులను కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి రైతు సోదరులు ఈ ఆకుముడత పురుగు ఆశించినప్పుడు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే
ఈ పురుగు అనేటువంటిది తొందరగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే బైపాటుగా ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నొవాలిరా అనేటువంటి మందుని లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ, లేదా ఇండాక్సకార్బ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆకుముడత పురుగు అనేటువంటి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు చూసినట్లయితే 1.6 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ ఆకుముడత పురుగుని మనం రైతు సోదరులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొగాకు లద్దె పురుగు చాలా ప్రమాదకరమైనటువంటి పురుగు ఇది. ఈ పొగాకు లద్దె పురుగు సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఆశించి చల్లబాటున ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తుంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు ఆకులన్నీ కూడా చిన్న చిన్న రంధ్రాలుగా మారడం మనం మొదటి స్థాయిలో గమనిస్తుంటాం. తీవ్ర స్థాయిలో ఆకులన్నీ కూడా జల్లెడగా మారడము, తర్వాత కాండం అంతా కూడా లేత కాండాలు కానీ ఆకులు కానీ లేత పువ్వులను కానీ కొరికి తినివేయడం వలన పంట అంతా కూడా రైతు సోదరులు నష్టపోతూ ఉంటారు. కాబట్టి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉంటాయండి. ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతిని మనం ఎప్పటికప్పుడు గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు యొక్క ఉధృతిని బట్టి పొలంలో ట్రైకోకార్డుల ద్వారా అంటే పరాన్న జీవుల్ని విడుదల చేసేటువంటి ఈ ట్రైకోగ్రామా పరాన్న జీవిని పొలంలో ఉంచుకోవడం ద్వారా కొంతవరకు పురుగు యొక్క గుడ్లని పూర్తి స్థాయిలో మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎకరానికి ట్రైకోగ్రామా గుడ్లని 50,000 చొప్పున వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక వదులుకున్నట్లయితే పురుగు అనేటువంటిది అదుపులో ఉంటుంది. అలాగే ఈ పురుగు ఉధృతిని అరికట్టుకోవడానికి మొదటి స్థాయి నుంచి కూడా రైతు సోదరుడు పొలాన్ని బాగా గమనిస్తూ గుడ్ల సముదాయం కనిపిస్తే కనుక పూర్తిగా ఏరి నాశనం చేయాలి. తొలి దశలోనే వేప గింజల కషాయం 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు పురుగు యొక్క గుడ్లన్నీ కూడా చనిపోతుండడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ వేప నూనె అటువంటిది కానీ వేప గింజల కషాయం అంటే నీటిలో కరగదు కాబట్టి సబ్బు పొడిని ఉపయోగించి నీటిలో కరిగేటువంటి విధంగా తయారు చేసుకుని పిచికారి చేసుకోవాలి. సో ఈ రకంగా మనకి పొగాకు లద్దె పురుగు అనేటువంటి తొలి స్థాయిలో నివారణ చేసుకోవచ్చు. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా క్లోర్ఫెనాపైర్ అనేటువంటి మందు 400 మిల్లీలీటర్లు కానీ, లేదా నొవాలిరాన్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కానీ, అంటే ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి 500 మిల్లీలీటర్ చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఉధృతి కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజేట్ అనేటువంటి మందు 80 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లూబెండియమైడ్ అనేటువంటి మందు కూడా లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను ఈ పొగాకు లద్దె పురుగు అనేటువంటిది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పొగాకు లద్దె పురుగు నివారించుకోవడానికి సాయంత్రం వేళల్లో ఎక్కువగా పురుగు బయటకు వస్తుంది కాబట్టి సాయంత్రం వేళల్లో విషపు ఎర్ర ముద్దల్ని చల్లుకుని మనం పురుగుని నివారించుకోవచ్చు. ఈ విషపు ఎర్ర ముద్దల తయారీ కనుక గమనించినట్లయితే 10 కిలోల తవుడు, 1 కిలో బెల్లము, బాగా కొంచెం తగినంత నీరు కలుపుకుని బాగా ఉండలుగా చేసుకుని మిశ్రమాన్ని రాత్రంతా పులియబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ రాత్రంతా పులిసినటువంటి ఈ మిశ్రమానికి ఉదయం పూట మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందు ద్రావణం 500 మిల్లీలీటర్లు కానీ, లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి ద్రావణం 500 మిల్లీలీటర్లు కానీ కలిపి సాయంత్రం వేళ ఉండలుగా చేసి పొలంలో అక్కడక్కడ జల్లుకున్నట్లయితే ఈ పురుగు అనేటువంటిది విషపేరకి బాగా ఆకర్షితమయ్యి దాని మీద తిని చనిపోతుండడం గమనిస్తుంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ విషపేర ముద్దలను చల్లుకోవడం ద్వారా కూడాను పొగాకు లద్దె పురుగును అదుపులో ఉంచుకోవచ్చు.